5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి మే 10వ తేదీ నాడు తెలంగాణకు హైదరాబాద్లో అడుగు పెట్టడము యావత్తు తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఇవాళ వారికి బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఫలితాల సందర్భంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణలో కూడా అనేక మంది మేధావులు ప్రముఖులు పశ్చిమ బెంగాల్ గెలుపు వారు ఆస్వాదిస్తూ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. కలకత్తా నుంచి కూడా చాలా మంది నా మిత్రులు ఉదయం ఫోన్ చేసి మేము విముక్తులం అయిపోయినాము, ఈ యొక్క టీఎంసీ యొక్క రాక్షస పాలనలో బందీలుగా మారాము, వారి అరాచకాలు దౌర్జన్యము అవినీతి ఏ రకంగా చొరబాటుదారులను వలసదారులను ప్రోత్సహించి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడ్డారో ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. ప్రధానంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో విశ్లేషిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ అభివృద్ధి ఎజెండాతో 12 సంవత్సరాలుగా ఈ దేశంలో వారు పరిపాలన కొనసాగిస్తున్నారో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అభివృద్ధికి పెద్దపీట వేసి అభివృద్ధి విషయంలో కానీ పేదల సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా భేదాలు లేకుండా తేడాలు లేకుండా కులము మతము అనేటువంటి ప్రాతిపదికన కాకుండా పేదవాళ్ళను పేదవారిగానే పరిగణించి అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలు సమానమే అని చెప్పి వారు ఆ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో 12 సంవత్సరాలుగా వారు చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం నమ్మకంతోనే ప్రజలు ఓటు వేశారు. एक और विकास और दूसरी ओर मोदी जी का ऊपर जो विश्वास जो लोगों ने जताया, देश भर में आज हमारे तेलंगाना के आवाम भी बड़ी उत्सुकता से मोदी और देख रहे हैं. తెలంగాణ ప్రజలు కూడా మాకు అభివృద్ధి కావాలి, 2 పార్టీలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ సంపదను దోచుకుంటూ ఉన్నాయి. గతంలో ఒక కుటుంబం దోచుకుంటే మొత్తం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తెలంగాణ సంపదను ఏ రకంగా మరి ఢిల్లీలో ఉండే కుటుంబానికి వీరు దారాతం చేసేస్తున్నారో ప్రజలు అందుకనే ఈరోజు మార్పు కోసం బీజేపీ వైపు చూస్తున్నారు. ఇవాళ చాలా స్పష్టంగా ఓటింగ్ సరళి చూసినట్టయితే ఏ ప్రభుత్వాలు అయితే అభివృద్ధి పేరు మీద పేదల సంక్షేమం మీద అవినీతికి తావు లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా పేదవాడికి అందించేటువంటి ఈ పథకాలు కార్యక్రమాలు, అది అస్సాంలో అయితే కానివ్వండి, ఇవాళ పుదుచ్చేరిలో కానివ్వండి, ఆ రకంగా ప్రో ఇన్కంబెన్సీ ఓటు ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ సాధిస్తే, మరి మిగతా 3 రాష్ట్రాల్లో బీజేపీ ఇతర పాలన రాష్ట్రాల్లో ఒకవైపు టీఎంసీ, మరోవైపు డిఎంకే, మరోవైపు లెఫ్ట్ ఫ్రంట్, ఈ 3 పార్టీలు కూడా మూట కట్టుకున్నటువంటి అప్రతిష్ట పాలు అవినీతి, వారి యొక్క బంధుప్రీతి, మంత్రులు సైతం కూడా వారు అరెస్ట్ అయి జైల్లోకి వెళ్ళే ఉదంతాలు ఈ 3 రాష్ట్రాలని బాహాటంగా చూశారు. అందుకనే ఇవాళ ప్రజలు ఎన్ని వందల వేలు కోట్లు ఖర్చు పెట్టినా మీరు చూసారు తమిళనాడులో ఏ రకమైనటువంటి మరి ఎన్నికల్లో డబ్బుని విధిల్లారో అయినా ప్రజలు ఇవాళ ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు. అందుకని తెలంగాణలో కూడా ఈ 2 పార్టీలు గుణపాఠం కావాలి. డబ్బుతో రాజకీయాలు చేస్తాం, డబ్బు వెదజల్లుతాం, ఎన్నికల్లో గెలుస్తామని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారో ఖచ్చితంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వారికి మరి గుణపాఠం చెప్పుతాయని చెప్పి ఈరోజు సాకులు వెతుకుతా ఉన్నారు. ఇవాళ ఎస్ఆర్ పేరు మీదనో లేదా ఈవీఎంలలో జరిగినటువంటి మరి తప్పిదాలని చెప్పి రకరకాలైనటువంటి సాకుల కోసం వెతుకుతూ ఉన్నారు. మరి మొన్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఏ రకంగా మహిళా బిల్లును అడ్డుకుంటే ఇవాళ మహిళలు మొత్తం కాకుండా యువత, కొత్తగా రాజకీయాలకు రావాలనుకున్నటువంటి యువత
ఈ యొక్క పునర్విచిపోయిన పేరు మీద సీట్లు పెరిగితే కొత్త రక్తానికి అవకాశం వస్తుందని చెప్పి ఒకవైపు మహిళలతో పాటు పెరిగే సీట్లలో కూడా ఎస్సీ ఎస్టీలో కూడా రిజర్వేషన్ల శాతం అనుగుణంగా సీట్లు పెరిగే అవకాశం ఉన్నా ఒకవైపు స్టాలిన్, రెండో వైపు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పాటికే మరి కర్రు కాల్చి స్టాలిన్ కు వాత పెట్టారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారికి కూడా అదే తప్పకుండా తెలంగాణలో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్తూ ఖచ్చితంగా మే 10వ తేదీ నాడు మోదీ గారి రాకతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. ప్రజలు ఏ నమ్మకం అయితే మోదీ గారి పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తారో తప్పకుండా బీజేపీని తెలంగాణలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఆ రకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, తెలంగాణ ప్రజల ఆలోచన విధానకరంగా వాళ్ళ ఆశయాలను సాధించడానికి రాష్ట్ర పార్టీ కూడా ఖచ్చితంగా మరి ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇస్తామనేటువంటిది నమ్మకంతో వాళ్ళ రామచంద్ర గారి నేతృత్వంలో ఖచ్చితంగా వారి మొదటి రాక మోదీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు అధ్యక్షులైన తర్వాత మొదటి రాక కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ 12 సంవత్సరాల్లో 15 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కోసం మాత్రమే ఇవాళ నిధులు కల్పించి రైల్వే కానీ, నేషనల్ హైవే కానీ అనేకమైన ప్రాజెక్టులు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మొదలుకుంటే గిరిజన విశ్వవిద్యాలయం ఇలాంటి మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమం పెద్దపీట వేసిన మోదీ గారి పట్ల ప్రజలు ఈరోజు సానుకూలత వ్యక్తమవుతుంది. కాబట్టి ప్రజలు కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జన్మించినటువంటి వెస్ట్ బెంగాల్లో వారు కన్న కలలు నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారం సాధించడం వారి ఆత్మ ఈరోజు నిజంగా సంతోషంగా శాంతి చేకూరింది. గతంలో 2011లో ఒక్క సీటు కూడా లేనటువంటి వెస్ట్ బెంగాల్లో ఈరోజు విజయ డంకా బోధించి 2/3 మెజార్టీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే అక్కడ ప్రజలు ఎంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వారు ఎంచుకున్నారో దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నారు. అనేకమైనటువంటి సమస్యలు, ఇన్ఫిల్ట్రేషన్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పావర్టీ వరకు అక్కడ ప్రజలు ఒకటి పెద్ద సమస్యగా భావించినటువంటి ఇన్ఫిల్ట్రేషన్ ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పేదవారికి చేయూత దొరుకుతుందన్న పూర్తి విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిపించారు. అదే మాదిరిగా అస్సాంలో 3వసారి భారతీయ జనతా పార్టీని గెలిపించడం అంటే, అది కూడా 2/3 మెజార్టీతో గెలిపించడం అంటే ఇది సాధారణమైనటువంటి అంశం కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి విశ్వాసాన్ని దేశ ప్రజలు ఈరోజు చూపిస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో కానీ, ఢిల్లీలో కానీ, హర్యానాలో కానీ, ఈరోజు వెస్ట్ బెంగాల్ కానీ, ఒరిస్సా, అస్సాం కానీ, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఒరిస్సా దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో ఒకటొకటిగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటూ, అదే మాదిరిగా ఈ ఎన్నికల తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వారు కాలు మోపుతున్నారంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకానికి ఒక దశాదిశ నిర్దేశించడానికి, భారతీయ జనతా పార్టీకి ఒక దశాదిశ నిర్దేశించడానికి, మరి ఇక్కడ ఒక సూచన ప్రాయంగా వారు మరి ఇక్కడ ప్రజానీకానికి నేను ఉన్నానన్నటువంటి భరోసా ఇవ్వడానికి వారు వస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఏ ఎన్నికైనా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని, మరి రామచంద్రరావు గారి నేతృత్వంలో రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న విశ్వాసంతో మరి వారికి ఘన స్వాగతం పలకడానికి ప్రజలంతా కూడా సమాయత్తం అవుతున్న సందర్భంగా మరి అన్ని రాష్ట్రాలలో ఈ విజయాన్ని చేకూర్చి విజయాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రజానీకానికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి, అమిత్ షా గారి నాయకత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. వాళ్ళు అట్టే చేస్తారు, ఓడిపోతే ఈవీఎం అంటారు, లేకుంటే సంస్థల మీద అంటారు. అది మన వాళ్ళే కదా అంతా చేసింది. ఓట్ చోరీ అని ఇప్పుడు ఏమైంది? ఓట్ చోరీతోనే బీజేపీ అక్కడ కాంగ్రెస్ ఓట్ చోరీ చేస్తే మేము ఇప్పుడు గెలిచిన కోర్టు ఒక నిర్దేశంతో కర్ణాటకలో. కాబట్టి కాంగ్రెస్ అయినా టీఎంసీ అయినా ఓడిపోవడానికి ఏదో ఒక వంక పెడతారు. ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు అంటారు, ఓడిపోయిన తర్వాత ఈసీని అంటారు, ఓడిపోయిన తర్వాత చివరి ప్రజలను అంటారు, ఓడిపోయిన తర్వాత మోదీని అంటారు. చివరికి ఎక్కడ గెలవకపోతే దేశాన్ని కూడా అనేటటువంటిగా కరుణ వీళ్ళు.